కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడూ వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతు అన్నరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచురా మనస్సు నిండి పొంగిరా, ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అయ్యయ్యా మీరు వచ్చినట్టయ్యా. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులు తీసుకున్న అప్పుకు దిక్కులేదు. ఉన్న పొలంగా ఖాళీ చేసుకోవాలి. అయ్యయ్యా వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం గడపండియ్యా, నా తల తాకట్టు పెట్టారా. మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే. బయలుదేరా. అయ్యా కనీసం కుప్పడి మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. డాడీ, అన్నం పెట్టే రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి పగకి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న కాపాడే నాదుడే లేడు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అలా చేతిలో ప్రాణాలు పెట్టుకుని అరికాలు మట్టిలో పెట్టకపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం పెరిగిపోతుంది సార్. ఇలా మసకబారిపోదు. ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో, పుస్తకాల్లోనో, శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు, బ్రతకనివ్వండి నిజంగా రైతన్న లేకపోతే మనం లేం కదా. రైతన్నను బ్రతికించుకుందాం పద డాడీ. మనతోనే స్టార్ట్ అవ్వాలి. రా డాడీ. ఆటం తీరేలా బదులిచ్చే జగనన్న
farmers are